స్టేజ్ స్పీచ్ అని ఎక్కువ ఈ బొమ్మలు జరిగారు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈవెంట్స్కి వెళ్ళాను, ఆ రోజే జాయిన్ అవ్వమన్నారు, నేను అవ్వలేదు. కానీ ఈరోజు ఇలాగ కలిసి వస్తుందని ఎప్పుడైనా కూడా ఒక టైం కావాలంటారు కదా, ఆ టైం నేను ఇట్లా జరిగింది. నా సమస్యలు ఏంటంటే హేల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ మా తల్లిదండ్రుల పేరు, తల్లిదండ్రులు లేనిది మనం లేదు. మా తండ్రి పేరు మీద, దేవుని పేరు మీద ఈ చారిటీ అనేది ఎన్నో సంస్థలు, ఎన్నో మెడికల్ క్యాంపులు కానీ, రెమెన్ క్యాంపులు కానీ, స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఓల్డేజ్ మళ్ళీ మొన్న ఫ్లడ్ వచ్చింది ఆంధ్రాలో ఫ్లడ్ వస్తే 300 మందికి కొత్త బట్టలు, బియ్యము ఒక్కొక్క మనిషికి 5 కేజీలు చెప్పేసి అట్లాగే ఒక 150 ప్రోగ్రాములు మేము ఈ 5 సంవత్సరాల్లో చాలా చేస్తున్నాం మేము. అలాగే మా సంస్థలో ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, ఇంకా రాలేదు. హేల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్లో చాలా పేర్లతో సహా రాణి, సావిత్రి, ఇట్లా కొంతమంది ఇంకా రాలేదు. బాణాల ప్రేమలత గారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కలిసి కట్టుగా మేము ప్రతిదీ గాంధీ హాస్పిటల్స్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరన్నా ఇప్పుడు ఇక్కడ మన సింగర్స్ ఉన్నారు కదా, ఈ మన త్యాగరాయ గ్రామ సభ్యులు, ఎవరికి ఏదంటే అది నేను చిన్నగా చెప్తున్నాను, మీరు ఏమనుకున్నానంటే ప్రతి ఒక్కరికి నేనైతే సహాయాన్ని ముందున్నాను. సహాయం నాకు తోచినంత నేను చేశాను. నాకు ఎవరు కూడా పండగ లేదు, నాకు ఇప్పటి వరకు ఎవరు రూపాయి ఇవ్వలేదు. ఆ విషయం అందరికీ, నా చుట్టూ ఉన్న నా అక్క చెల్లెలందరికీ తెలుసు. కానీ ముందు నుంచి ఇంకా ఈ సంవత్సరం ఇంకా ముందుకెళ్ళాలని మేము చాలా కృషి చేస్తున్నాము. ఒకటి హేల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్, 2 పోస్టింగ్ ఫౌండేషన్, అది ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఇంకోటి పిల్లర్ మాత ఫౌండేషన్, ఇంకోటి నేను హోప్ థియాజికల్ ఒక డిప్యూటీ డైరెక్టర్ ఉంది. ఇప్పుడు చెప్పారు కదా చారిటీ సంస్థలు సోషల్ సర్వీస్ గుర్తించి గవర్నమెంట్ నాకు ఈ డిగ్రీ కింద లేబర్ కోర్టులో నాకు చైర్పర్సన్ 3 ఇయర్స్ అది. ఇవన్నీ పోస్టుల పేర్లు ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మళ్ళీ ఇవ్వదు. మరి ఇంకో కొత్త బాధ్యత ఆల్రెడీ ఉమెన్స్ కూడా, కానీ ఎన్ని బాధ్యతలకి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ పేర్లు నేనేమంటానంటే సార్థకత చేయాలి. మనం పోస్ట్ తీసుకున్నామంటే ఆ పోస్ట్కి న్యాయం చేయాలి, పోరాడాలి. ఇప్పుడు అన్నారు సింహాలు, ఆ సింహంలాగా మనం పోరాడి అందులో ఏముందో తీయాలి, తీసి మనం ఏంటి అనేది వాటిని గుర్తించాలి. ఇంకోటి నీతి, న్యాయం, ఇవన్నీ ఉంటాయి. మనం ఇప్పటికైనా పడుకున్నా కూడా మనం ఉంటాం. ఈ విషయంలో మాత్రం నేను చాలా జెన్యున్గా ఉంటాను. నేను ఎక్కడ దేనికి కూడా జెన్యున్కి లేకపోతే పని చెయ్యి ఉన్నట్టుగా ప్లేస్గా మాట్లాడతాను. అని విరోధమైన పర్వాలేదు. నా గురించి అందరికీ తెలుసు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసిన ఈ ఆత్మీయ వాటర్స్, ఈ వాటర్ ఫిల్టర్స్ గురించి కూడా నాకు చాలా తెలుసు. మీరందరూ గ్రూపుల్లో పెట్టండి. వాళ్ళ హెల్త్ పరంగా చాలా మంచిది, ఆ విషయంలో నాకు తెలుసు. ముందు మనం అందరం కలిసి ఉమెన్ రైట్సే కానీ, మన సంస్థలే కానీ అన్నీ కలిసి పెట్టాలి. ఏదైనా నిజాయితీ న్యాయం కావాలి, దానికి మనం ముందు వెళ్దాము. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద చిన్న ఏదైనా అందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటాను. అలాగే మరి ముఖ్యంగా మధుచారి గారికి నేను ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన లేకపోతే నేను వెళ్ళాలి కదా, కాబట్టి మీకు వచ్చి ఈ చిన్న వాక్యం ఆయన వల్లే నాకు ఈ స్పీచ్ వచ్చింది. లేకపోతే నేను ఇప్పుడున్న ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా స్టేజ్ మీద నేను మాట్లాడను. నా పని ఏంటంటే పని రాదు, నేను పని చేస్తాను, మాట్లాడడం రాదు. ఆవిడే నీ పడి నాకు మాట్లాడడం రాదు. కానీ కూర్చొని ఒక్కడే ఉంటే నా దగ్గర ఎన్ని ఉంటాయో అన్నీ చెప్తాను. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇలా కాదు. కానీ ఈ రోజు మధుచారి గారి వల్ల నేను ఈ స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అమ్మలకి, మీ చెల్లెలకి, మీ అక్కలకి కూడా నా శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అన్నదమ్ములకు కూడా నా ధన్యవాదాలు. ఓకేనా? నేను కూడా ఆల్రెడీ మా సంస్థ నుంచి ఉమెన్స్ ఇది చేశాను. మండే రోజు 1 వీక్ అయింది. అందరికీ ఒక 30 మందికి నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేశాను.
ఈరోజు ఇక్కడ పాల్గొనడం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. మీ సంస్థ కూడా ఈ సంస్థలో ఉన్న పేరు పేరున